కావ్యకు నిజం చెప్తే ఎలా రియాక్ట్ అవుతుందోనని భయపడుతుంది అప్పు. దాంతో ఇవాల్టి ఎపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది. కావ్యకు అబార్షన్ చేయాలన్న డాక్టర్ అప్పుకి కాల్ చేస్తుంది. అయితే అప్పు కాల్ లిఫ్ట్ చేయదు. అంతా చూస్తున్న కళ్యాణ్ ఎవరు కాల్ అని అడుగుతాడు. డాక్టర్ చేశారు అని అంటుంది అప్పు. మరి లిఫ్ట్ చేసి మాట్లాడకుండా అలా పక్కన పెట్టేశావేంటి అని అడుగుతాడు. పక్కన పెట్టకుండా మరేం చేయమంటావు? లిఫ్ట్ చేస్తే అక్కకి విషయం చెప్పారా లేదా అని అడుగుతారు. అప్పుడేం సమాధానం చెప్పాలి? లేదా ఇంకెప్పటికీ చెప్పలేను అని చెప్పాలా? ఏం చెప్పను కూచి, నువ్వే చెప్పు. ఏదో ఒకటి చెప్పు పొట్టి, లేదంటే ఈసారి నీకొచ్చిన కాల్ వదినకు వెళుతుంది. మనం చెప్పకపోతే ఆవిడ చెప్తుంది. అప్పుడింకా ప్రమాదం పొట్టి, అందుకే చెప్తున్నాను. లిఫ్ట్ చేసి ఏదో ఒకటి మాట్లాడు అనంటాడు. ఫోన్ రిసీవ్ చేసుకుని డాక్టర్ చెప్పండి అంటుంది అప్పు. కావ్యకు విషయం చెప్పారా అప్పు అని అడుగుతుంది డాక్టర్. చెప్పలేదు డాక్టర్. అంటే ఇవాళ పండుగ కదా అని అప్పు ఇంకా చెప్పబోతూ ఉంటే, ఎందుకు చెప్పలేదు? లేట్ అయ్యే కొద్దీ మీకే ప్రమాదం. మీ మంచి కోరి చెప్తున్నాను. అయినా మీరు ఇలాగే ఉంటానంటే మీ ఇష్టం అని సీరియస్ గా మాట్లాడి ఫోన్ కట్ చేస్తుంది. అప్పు, కళ్యాణ్ ఇద్దరూ బాధపడుతూ ఉంటారు. మరోవైపు హాల్లో అందరూ హ్యాపీగా మాట్లాడేసుకుంటూ ఉంటారు. రేవతి స్వీట్లు పంచుతూ ఉంటుంది. చూశారా, రేవతి ఇంటికి రాగానే ఇల్లంతా ఎంత సందడిగా మారిపోయిందో. అందుకే అంటారు ఆడపిల్లంటే లక్ష్మీదేవి అని. ఆడపిల్ల ఉంటే ఇంట్లో ఆ కళే వేరు అనంటుంది ఇందిరాదేవి. ఇంతలో రేవతి అత్తయ్య తీసుకో అనంటుంది. థ్యాంక్యూ రేవతి అంటుంది రుద్రాణి. ఏంటి రుద్రాణి థ్యాంక్సా? మనస్ఫూర్తిగానే చెప్తున్నావా లేక చెప్పాలి కాబట్టి మొహమాటానికి చెప్తున్నావా అంటుంది ఇందిరాదేవి. ఏంటమ్మా మొహమాటానికి ఎందుకు చెప్తాను అంటుంది రుద్రాణి. ఎందుకంటే తమరికి ఇంట్లో అందరూ సంతోషంగా ఉంటే నచ్చదు కదత్తా. అందులోనూ రేవతి ఇంటికి రావడం అస్సలు ఇష్టం ఉండదు కదా అనంటుంది స్వప్న. ఏయ్, ఏం మాట్లాడుతున్నావే? రేవతి రావడం నాకెందుకు ఇష్టం ఉండదు? నిజం చెప్పాలంటే మీ అందరికంటే నాకే ఎక్కువ సంతోషంగా ఉంది అనంటుంది రుద్రాణి. రుద్రాణి, నీ నోటి నుంచి ఎప్పుడైనా నిజం చెప్పావా అనంటాడు ప్రకాశం. ఎట్టి పరిస్థితుల్లోనూ నా నోటి నుంచి అబద్ధం మాత్రమే వస్తుంది. ఛీ, కాదు కాదు, నిజం మాత్రమే వస్తుంది అనంటుంది రుద్రాణి. చూసావా, ఆవేశంలో కూడా నిజం నువ్వే ఒప్పుకున్నావు అంటూ అందరూ నవ్వుకుంటారు. ఇంతలో అప్పు, కళ్యాణ్ వస్తారు. వాళ్ళందరూ హ్యాపీగా ఉండడం చూసి ఆగిపోతారు. ఏంటి కూచి, అక్కకు నిజం చెప్తానని వచ్చి ఇక్కడే ఆగిపోయావేంటి అని అంటుంది అప్పు. అక్కడికి వెళ్లలేక ఆగిపోయాను పొట్టి. పుట్టబోయే బిడ్డ గురించి అన్నయ్య కూడా చాలా ఆశలు పెంచుకుంటున్నాడు. అంత సంతోషంగా ఉన్న వాళ్ల దగ్గరికెళ్లి ఈ చేదు నిజాన్ని చెప్పలేక ఆగిపోయాను. నా వల్ల కావడం లేదు పొట్టి. ఏదో విధంగా నువ్వే చెప్పు, లేకపోతే అన్నయ్య వాళ్ళు ఆ బిడ్డ మీద ఇంకా ఇంకా ఆశలు పెంచుకుంటారు అనంటాడు కళ్యాణ్. లేదు కూచి, నేనొక్కదానే వెళ్లి చెప్పలేను. నాకు తోడుగా నువ్వు కూడా రా అంటుంది అప్పు. సరే వెళ్దాం పదా అంటూ ఇద్దరూ వెళ్తారు. అప్పు కావ్యకు నిజం చెప్పేసినట్టు కలగంటుంది. నిజం తెలిసి కావ్య స్పృహ తప్పి పడిపోయినట్టు భయపడుతుంది. దాంతో ఎవరు ఎంత అడిగినా నిజం చెప్పకుండా లోపలికెళ్లిపోతుంది అప్పు. లోపల ఇద్దరూ కూర్చుని బాధపడుతూ ఉంటారు. ఇంతలో కళ్యాణ్ తన అన్న రాజుకు నిజం చెప్పాలనుకుంటాడు. తర్వాత రాజుకు నిజం చెప్పడానికి వెళితే అప్పుడే బయట్నుంచి వచ్చిన రాజ్ తమకు పుట్టబోయే పిల్లలకు డ్రెస్సులు కొన్నానని చూపిస్తాడు. దాంతో కళ్యాణ్ మాట్లాడకుండా ఉండిపోతాడు. ఇంతలో ఇవాల్టి ఎపిసోడ్ అయిపోయింది.